Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty, Fin Nifty analysis. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ట్యూస్డే అండ్ సేమ్ నిన్న ట్రాన్సాక్షన్స్ వెరీ సింపుల్. సేమ్ నిన్న ఏం చెప్పాను మార్నింగ్ మా హైలో ఈ లెవెల్ ఓపెన్ అయింది, ఈ లెవెల్లో క్లో చేసింది, దాని తర్వాత ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి మిడిల్ రేంజ్ లో. సో ఇదే ఫ్లాట్ లో ఓపెన్ అయితే కంటిన్యూ సైడ్ వేస్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే కంటిన్యూగా సైడ్ వేస్ చేసుకొని బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ తీసుకోవాలి, లేకుంటే డౌన్ సైడ్ కంటిన్యూగా ఒక రేంజ్ ఫార్మేషన్ చేసిన తర్వాత బ్రేక్ డౌన్ ఇస్తే కంటిన్యూగా సెల్లింగ్ తీసుకోవాలని పాయింట్ నేను ప్రీవియస్ డే అనాలిసిస్ చెప్పాను. కానీ ఈ రోజు ఏం చేసింది, కంప్లీట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చి పుల్ బ్యాక్ చేసింది. కాకపోతే పుల్ బ్యాక్ లో క్రాస్ కాకుండానే కంప్లీట్ గా అప్ సైడ్ చేసింది. ఇది పుల్ బ్యాక్ క్యాండిల్ లో, ఈ క్యాండిల్ లో ఎంట్రీ మనకి, కాకపోతే ఇక్కడ కాకుండా కంప్లీట్లీ సెల్లెడ్ ట్రాప్, కంప్లీట్ గా సెల్లెడ్ ట్రాప్ జరిగింది మార్కెట్ లో. సెల్లెడ్ ట్రాప్ జరిగిన తర్వాత కంప్లీట్లీ ఏమవుతుంది, బిహేవియర్ కంప్లీట్లీ మళ్ళీ హయ్యర్ సైడ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక సెల్లెడ్ ట్రాప్ జరిగింది, సెల్లెడ్ ట్రాప్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటాం. సెల్లెడ్ ట్రాప్ జరిగిన తర్వాత ఒక డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తర్వాత ఒక పుల్ బ్యాక్, ఈ క్యాండిల్ లో మళ్ళీ హైలో ఎంట్రీ తీసుకుంటాం. స్లో అండ్ స్టడీగా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ సైడ్ వైజ్ చేసుకుంటే ఈ లెవెల్ వరకు రేంజ్ ఫార్మేషన్, ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. డన్. ఇది మనం ఈ రోజు చేసుకునే అనాలిసిస్. సో మనం రేపు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనకి పాయింట్ ఏం చేసింది, ఇక్కడ ఒక రేంజ్ ఫార్మేషన్ చేసి ఇక్కడ సేమ్ అదే రేంజ్ లో క్లోజింగ్ ఇచ్చింది. కానీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే కంటిన్యూగా ఈ హైలో బై చేసుకొని స్లో అండ్ స్టడీగా ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఈ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. అది ఫ్లాట్ ఓపెన్ అయితే కంప్లీట్లీ. లేదు గ్యాప్ అప్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్ ఇక్కడ నుంచి కాకుండా ఈ లెవెల్ ఓపెన్ అయింది, ఈ లెవెల్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ చేసుకుంటుంటే మాత్రం, లేదా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ వరకు రీటెస్ట్ చేస్తే ఈ క్లోజింగ్ లెవెల్ వరకు కంప్లీట్ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చేసి స్లో అండ్ స్టడీ కన్సాలిడేషన్ ఈ క్లోజింగ్ ఏరియాలో మార్కెట్ ఇదే లెవెల్లో ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేసిన ఫ్లాట్ కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇది ఒక రేంజ్, ఈ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక ఈ లెవెల్ వరకు కన్సాలిడేషన్ చేసుకుంటా, లేదంటే గ్యాప్ డౌన్ ఆ లెవెల్లో ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ ఇస్తే ఈ లెవెల్లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తూ ఒక పుల్ బ్యాక్ చేస్తూ హయ్యర్ సైడ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ పాయింట్ ప్రకారంగా. లేదు గ్యాప్ అప్ కాకుండా ఇంకొక పాయింట్, నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్ నా పాస్ట్ వీడియోస్లో సేమ్ టు సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ డే అప్పుడు నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్ చూపించాను. సేమ్ మనలో నా పాస్ట్ వీడియోస్ లో కూడా అధ్యయనం ఉంటుంది. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటే ఏంటిది, ఎప్పుడైతే మార్కెట్ ఒక లోవర్ లెవెల్ నుంచి ఒక హయ్యర్ లెవెల్ వరకు మార్కెట్ ఒక అప్ సైడ్ మార్కెట్ మూవ్మెంటం జరుగుతుందో అప్పుడు మనం కంపల్సరీ ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్ అనేది కంపల్సరీగా డ్రా చేసుకోవాలి. ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్, ఇది 50%. దెన్ ఇప్పుడు ఈ ఫిబొనాచి 50% లెవెల్లో మనం ఒకవేళ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ వరకు మాత్రం, ఈ లెవెల్ వరకు ఫ్లాట్ కాకుండా కొంచెం ఒక 50 పాయింట్ గ్యాప్ డౌన్ అయ్యి, 100 పాయింట్ గ్యాప్ డౌన్ అయ్యి, 150 పాయింట్ గ్యాప్ డౌన్ అయినా ఈ లెవెల్ వరకు వచ్చి కంప్లీట్ ఒక డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే అంటిల్ ఈ లెవెల్ లో వరకు కంప్లీట్లీ బయింగ్కే చూసుకోవాలి. ఈ లెవెల్ వరకు బయింగ్, ఓకే. లేదు ఈ లెవెల్ క్రాస్ చేసి కంప్లీట్లీ ఈ లెవెల్ వరకు క్లోజింగ్ ఇచ్చి స్లో అండ్ స్టడీగా ఎం ప్యాటర్న్ చేసుకుంటూ బ్రేక్ డౌన్ చేస్తే ఈ విధంగా మళ్ళీ పుల్ బ్యాక్ చేసి ఎంట్రీ పర్ సెల్లింగ్, ఓకే. ఈ విధంగా చేస్తే తప్ప మీరు బయింగ్ కి ఆ సెల్లింగ్ కి మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్, ఈ 51,460 లెవెల్, ఇది ఒక లెవెల్ మార్క్ చేసుకోండి.
ఈ లెవెల్ కింద ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ చేసి కన్సాలిడేషన్ చేసి లేదా ఒక అపోజిట్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకుంటే ఇదే అపోజిట్ క్యాండిల్, ఇది ఒక మళ్ళీ అపోజిట్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకొని కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను పొజిషనల్ గా ఎంట్రీ తీసుకున్నాను, అది అప్ అయింది, సారీ సెల్లర్ ట్రాప్ జరిగింది, మార్కెట్ హైలో క్లోజింగ్ ఇచ్చింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా రేపు మార్కెట్ ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఓపెనింగ్ ఇచ్చి కన్సాలిడేషన్ చేసి హయ్యర్ రేంజ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ పుల్ బ్యాక్ లో స్లో అండ్ స్టడీగా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది నా అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ టు సేమ్ నిఫ్టీలో కూడా నిఫ్టీ ఫస్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ డే లో సపోర్ట్ తీసుకుంది. ఇది మన ప్రీవియస్ డేలో సపోర్ట్ తీసుకుంటుంది. అదే విధంగా కన్సాలిడేషన్ చేసుకొని బ్రేక్అవుట్ ఇచ్చింది. సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది ఒక రేంజ్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. కంప్లీట్లీ ఓపెన్ గ్యాప్ డౌన్, ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఒక బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ పుల్ బ్యాక్ జరిగింది, ఇక్కడ హైలో ఎంట్రీ, స్లో అండ్ స్టడీగా హైయర్ రేంజ్కి వెళ్ళుకుంటూ మళ్ళీ ప్రీవియస్ డే హై వరకు టార్గెట్ వస్తుంది. సేమ్ టు సేమ్ ఇది కూడా ఒక రేంజ్ ఫార్మేషన్ చేసింది, రేంజ్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ జరిగింది. ఇది ఒక రేంజ్ ఫార్మేషన్ చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది, పుల్ బ్యాక్ కూడా చేసింది. ఈ హైలో ఎంట్రీ, స్లో అండ్ స్టడీగా ఫిన్ నిఫ్టీలో ఎక్కువ టార్గెట్ లేదు, కాకపోతే ట్రైలింగ్ సైడ్ వేజ్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కంప్లీట్లీ ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ టు సేమ్ ఫిబొనాచి ట్రిప్స్ ఈ నుంచి ఈ వరకు వేస్తే మిడిల్ వరకు ఇది ఒక రేంజ్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు మాత్రమే కంప్లీట్లీ హయ్యర్ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్లీ ఒక బుల్ ప్యాటర్న్ చేసుకుంటే, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దెన్ ఆఫ్టర్ ఈ లెవెల్ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్లో క్లోజింగ్ ఇస్తే ఒక బేరిష్ క్యాండిల్, అప్పుడు మనం సెల్లింగ్ కోసం చూడడానికి సెల్లింగ్ కి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది బయింగ్ కి, ఇది సెల్లింగ్ కి. దెన్ ఆఫ్టర్ నిఫ్టీ సేమ్ టు సేమ్ అనాలిసిస్, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లానే ఉంటుంది. నిఫ్టీ సింపుల్, ఇది సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీ అన్నారు కదా. సేమ్ టు మార్నింగ్ ఏం జరిగింది ఇక్కడ, సెల్లర్ ట్రాప్. ఓకే, సెల్లర్ ట్రాప్ జరిగిందా, సెల్లర్ ట్రాప్ తర్వాత మనం ఏ విధంగా చేసుకోవాలి, ఇది ఒక బేస్ ఫార్మేషన్, డబ్ల్యూ ప్యాటర్న్, బ్రేక్ అవుట్, డబ్ల్యూ ప్యాటర్న్, బ్రేక్అవుట్ జరిగింది, బ్రేక్అవుట్ తర్వాత ఒక పుల్ బ్యాక్ జరిగింది, పుల్ బ్యాక్ పై ఎంట్రీ. ఓకే, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకొని మనం స్లో అండ్ స్టడీగా మార్కెట్ ట్రయల్ చేసుకుని హయ్యర్ సైడ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. సేమ్ ఇది కూడా ఒక బేస్ ఫార్మేషన్ చేసుకుంటే ఒక రేంజ్ లో ఉంది, బేస్ ఫార్మేషన్ కాదు, ఒక రేంజ్, కంప్లీట్లీ ఒక రేంజ్, ఇది ఒక రేంజ్. ఓకే, ఫిన్ నిఫ్టీ ఇది ఒక రేంజ్ లో ఉంది. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ చేస్తుందో మార్నింగ్ రేపు సింపుల్ పాయింట్, ఒక పుల్ బ్యాక్, గ్రీన్ హైలో ఎంట్రీ. ఈ హై ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఈ హైలో ఎంట్రీ, ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. డన్. నా పాయింట్ ప్రకారంగా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ గ్యాప్ డౌన్ అంటే ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ గ్యాప్ డౌన్ చేసింది అనుకోండి, ఈ విధంగా సేమ్ టు సేమ్ ప్యాటర్న్, పుల్ బ్యాక్, లో ఎంట్రీ. డన్. సింపుల్ టు సింపుల్ అనేది ఫ్లాట్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా. డన్. ఇవే సింపుల్ పాయింట్స్. సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఈ లెవెల్స్ మాత్రం కంప్లీట్లీ డ్రా చేసుకొని పెట్టుకోండి. ఇవి ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది. సో నా పాయింట్స్ ప్రకారంగా ట్రేడ్ తీసుకొని చూడండి. ఒక ఏ విధంగా అంటే అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్తున్నాను. సెలెక్ట్ ట్రాప్ జరుగుతుంది, ట్రాప్ అయిన తర్వాత కంప్లీట్ బయ్యర్స్ ఎంగల్ఫ్ చేస్తుంది కాబట్టి మూమెంటం జరుగుతుంది అక్కడ. సో ఈ పాయింట్ మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి. సో అదే విధంగా నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.